బాబు మోదీ ఎత్తులు ప్రాణహిత ఇంద్రావతి నదులకు ఎసరు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న రేవంత్ సర్కార్. ప్రాణహిత నదిలో 300 రోజులు నికర ప్రవాహాలు. ఇంద్రావతి నదిలోనూ ఇంచుమించు అదే పరిస్థితి. గోదావరి జలాల్లో ప్రధాన భాగము ఆ రెండింటిదే. వాటిని కొల్లగొట్టేందుకు ఏపీ కేంద్రము ప్రణాళికలు చేస్తూ ఉన్నది. జీసీబీ లింకు మర్మం ఇదే. అందుకే కాళేశ్వరం పైన కక్ష కట్టిరు. అందుకే రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నిన్న కూడా చెప్పిన. ఇప్పుడు మనకు గోదావరి నదిలో చర్చించుకోవాల్సింది, గోదావరి నదిలో నీళ్ళు ఉన్నాయి అంటే అది కేవలం ఎక్కడి నుంచి? మేడిగడ్డ కింద నుంచే ఎక్కువ నికర జలాలు ఉంటాయి. మిగతావి వచ్చాయి వరద జలాలు. ఆ వరద జలాలు ఒక వారమో 10 రోజులు వస్తే తర్వాత రావు. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తారు కదా, ఇప్పుడు సంఘాలు గుద్దుకుంటారు బ్యాచ్ అందరు కూడా. ఎన్ని రోజులు ఎత్తిపోస్తారు? మహా అయితే వారం రోజులు, 10 రోజులు. తర్వాత ఆ వరద తగ్గిపోతుంది, ఎత్తిపోయడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు కానీ అదే మేడిగడ్డ కానుంచి తీసుకుంటే ప్రాణహిత అనేది 365 రోజులు వస్తూనే ఉంటుంది. నీళ్ళు వస్తూనే ఉంటాయి, నికర జలాలు ఉంటాయి అందులో. నువ్వు రోజు అందులో నుంచి 2 టీఎంసీ ఎత్తిపోసుకోవచ్చు ఎలాంటి అంతరాయం లేకుండా. అలాగనే దాని కిందికి పోతే ఇంద్రావతి నది ఉంటుంది. ఆ ఇంద్రావతి నది కలిసిన తర్వాత పెట్టినటువంటి రిజర్వాయరే సమ్మక్క రిజర్వాయరు, దాని తుపాకులగూడెం రిజర్వాయరు. దాని నుంచి కూడా మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. 2 బరాజులను వాడుకొని మనం అది చేయొచ్చు. కానీ ఆ 2 బరాజులను కింద ఉన్నటువంటి మొత్తం బంద్ పెట్టారు. ఇటు ఇంద్రావతిని నీళ్ళు ఎత్తుకోలే పరిస్థితి లేకుండా చేస్తున్నారు, పైన ఉన్నటువంటి ప్రాణహిత నదిని కూడా ఆ నీళ్ళను వాడుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ 2 ఎందుకు వదిలిపెడుతున్నారు అంటే కింద చంద్రబాబు నాయుడు గారి జీబీ లింక్ కోసం, అలాగే ఇచ్చంపల్లి కట్టేసి మోడీ గారు కావేరికి నీళ్ళు ఇస్తాన్నాడు కదా తమిళనాడు ఓట్ల కోసం. తమిళనాడులో ఎన్నికలు వస్తే అక్కడ ఓట్ల కోసము ఇస్తాన్నాడు కదా, దానికోసం. తెలంగాణ మాత్రం ఎండిపోతుంది. ఎల్లంపల్లి ఎన్ని రోజులు వస్తాయి? ఇంకొక వార్త రాసిరు, వెలుగులో రాసిరు. ఇక్కడ చూడండి, వార్త రాసినందుకని ఉండాలి కొంచెం. ఇక చూడండి, ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి సంతోషం. ప్రాజెక్టు నుంచి వరుసగా 2వ ఏడాది లిఫ్టింగ్ షురు. మేడిగడ్డ అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోతలు. పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం. వచ్చే నెల 7 వరకు నిరంతరాయంగా ఎత్తిపోతలు. రోజు 1.5 టీఎంసీల చొప్పున 22.5 టీఎంసీలు. నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ సహా 7 పంపుల ద్వారా లిఫ్టింగు. 24 గంటల కరెంటు సరఫరాకు ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి. కోతలు లేకుండా పంపులకు కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ఓకే. ఇక్కడ ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి అని చెప్పారు. ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లిలో ప్రాజెక్ట్ నుంచి వరుసగా 2వ ఏడాది నీళ్ళు ఎత్తిపోస్తా ఉన్నారు. అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు లేకుండానే ఎల్లంపల్లి నుంచే నీళ్ళు ఎత్తిపోస్తా అంటున్నారు. రోజుకి ఎన్ని ఎత్తిపోస్తారు? 1.5 టీఎంసీలు. ఎప్పటి వరకు? వచ్చే నెల 7 వరకు ఎత్తిపోస్తారంట. వచ్చే నెల 7 అంటే ఇవాళ ఎన్నో తారీఖు? 25. ఇది ఒక 5 రోజులు, అదొక 7 రోజులు, 12 రోజులు. 12 రోజులలో రోజుకు 1.5 టీఎంసీ ఎత్తిపోస్తే ఎన్ని నీళ్ళు వస్తాయి? 12 టీఎంసీలు, అవి ఒక 6 టీఎంసీలు. అంటే ఎంత అవుతుంది మొత్తం కలిపితే? 18 టీఎంసీలు. సరే, నువ్వు అట్టా ఇటా కొట్టి మొత్తం 20 టీఎంసీలు ఎత్తినావు అనుకో. 20 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసినావు. ఇక ఈయన చెప్పాలి రోయ్ నువ్వు ఇప్పుడు లెక్క. ఇక్కడ కాళేశ్వరం మ్యాప్ ఉన్నదా? ఇక్కడ నువ్వు ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి కదా, ఇప్పుడు లెక్క చెప్పాలి నువ్వు. ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి కథ ఏందో, దాని కథ ఏందో. ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి నువ్వు చెప్పినటువంటి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి, వెలుగు కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నటువంటి ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి ఇదే ఇక్కడ కనపడుతున్నది. ఇప్పుడు ఇవాళ నుంచి వచ్చే నెల 7 దాకా 12 రోజుల పాటు 22.5 టీఎంసీలు ఎత్తిపోస్తుంది. దానికి తిరిగే లేదు అని చెప్పారు. ఇక్కడ పోతే ఇదేంటిది? ఇది మేడారం ట్యాంకు. ఈ ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 1.5 టీఎంసీ ఇది నింపుకోవాలి. దాని తర్వాత పైనటువంటిది ఇదంతా 5 టీఎంసీల చిన్న రిజర్వాయర్ ఉన్నది. ఇక్కడ ఇది లక్ష్మీనరసింహ సాగర్, ఇది ఒకటి ఉన్నది. దాని తర్వాత ఇటు పోయినాక ఇక్కడ మిడ్ మానేరు ఎన్ని టీఎంసీలు? 25.87 టీఎంసీలు, అంటే 26 టీఎంసీలు. ఈడ మిడ్ మానేరు 26 టీఎంసీలు నింపాలి. లోయర్ మానేరు ఎంత? 24 టీఎంసీలు. 25, 24 లెక్క పెడదాం ఆగురి ఒక్క నిమిషం ఇప్పుడే. ఇక నువ్వు చెప్పాలి ఇప్పుడు నీళ్ళు ఎన్ని కావాలి. ఎల్లంపల్లి నుంచి 12 రోజుల పాటు ఎత్తిపోస్తారంట. ఎవర్ గ్రీన్ ఎల్లంపల్లి అంట ఇది. ఎత్తిపోస్తారు. ఈ 12 రోజులలో 22.5 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు అని చెప్పారు. కానీ ఎల్లంపల్లి నుంచి ఏ రిజర్వాయర్ నిండాలి? పెద్ద రిజర్వాయర్ చూసుకుందాం ఫస్ట్. పెద్ద చిన్న వదిలిపెడితే పెద్ద చూస్తే మిడ్ మానేరు ఉన్నది ఎంఎండి 26 టీఎంసీలు. లోయర్ మానేరు ఉన్నది ఎల్ఎండి
24 25 ఇది 24 టీఎంసీలు ఎల్ఎండి. తర్వాత దీనిపైన అప్పర్ మానేరు కూడా ఉంటుంది. ఏది అప్పర్ మానేరు? అప్పర్ మానేరు 2.5 టీఎంసీలు. ఇవన్నీ నిండాలి నువ్వు ఈ 12 టీఎంసీలతోటి ఈ 12 రోజులల్లా. దానిపైన మల్క్పేట్ రిజర్వాయర్ ఇదొక 3 టీఎంసీలు. దానికి ఇది ఇటు సైడ్ పోతే అనంతగిరి రిజర్వాయర్ వచ్చేసి 3.5 టీఎంసీలు. అనంతగిరి 3.5 టీఎంసీలు. రంగనాయక్ సాగర్ ఒక 3 టీఎంసీలు. మల్లన్న సాగర్ వచ్చేసి 50 టీఎంసీలు నిండాల్సిన ఇవన్నీ. ఇంకిటి పోతే కొండపోచమ్మ వచ్చేసి 15 టీఎంసీలు. ఇంకా మిగతా కాలేదు ఇంకా పూర్తి స్థాయిలో. ఇది ఇక్కడ వరకు ఉన్నది, ఈ లైన్లోనే ఉన్నటువంటి. ఇది కాకుండా మళ్ళీ పైన లక్ష్మీ నరసింహసాగరు ఇదొక 5 టీఎంసీలు. ఇడ నంది మేడారం వచ్చేసి ఇదొక 1/2 టీఎంసీ. ఇప్పుడు నువ్వు ఎన్ని నింపాలి ఇప్పుడు ఇలా? ఇంకా చెప్పు. 25 ఒకసారి లెక్కేదామాయా మొత్తం ఎన్ని అవుతున్నాయో. 26 ప్లస్ 24 ప్లస్ 2.5 3 ఇంకొక 3.5 ఇంకొక 3 50 టీఎంసీలు 15 టీఎంసీలు ఇదొక 5 టీఎంసీలు ఇదొక 0.5 అటు ఇటుగా ఒక 120-130 టీఎంసీలు 130 టీఎంసీలు స్టోర్ చేసుకోవాలి. ఈడ నువ్వు 12 ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ అయినప్పుడు ఈడ 12 రోజులు నడిచి రోజుకు 1.5 ఎత్తినప్పుడు మొత్తం 12 రోజులలో అయ్యేది 12 టీఎంసీలు రోజుకొకటి, ఇంకొక 1/2 టీఎంసీ వేసుకుంటే 6 టీఎంసీలు 18 టీఎంసీలు. సరే నువ్వు చెప్పినట్టు లెక్క ప్రకారం 22 టీఎంసీలు అనుకుందాం. 22 టీఎంసీలు ఎత్తిపోసి మరి ఇలా ఏ రిజర్వాయర్లు ఎన్ని నింపుతావు నీళ్లు? తెలంగాణ ఇప్పుడు మనకు 140 టీఎంసీలు ఓన్లీ కాళేశ్వరం మీదనే. సరే ఆ 3 బరాదులు తీసేద్దాం. ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అవిటి మీద తీసేస్తే ఓ 30 టీఎంసీలు పక్కన పెడదాం. మిగతా 100-120 టీఎంసీలు నింపుకోవడానికి మనకు అవకాశం ఉంది కదా. ఓన్లీ ఎల్లంపల్లి నడవడం వల్ల నువ్వు ఎన్ని నీళ్ళు నింపుతావు చెప్పాలి. ఈ అన్నింటిలో నీళ్ళు నింపుతావా? ఇప్పుడు ఎల్లంపల్లిని ఎత్తిపోతల షురు అయింది. ఇంకొక మాట కూడా ఇంకా అదృష్టం ఈయన ఇంకా మొత్తం కాళేశ్వరంతో పని లేకుండానే అని చెప్పేసి రాయలేదు. ఇక చూడండి, ఈడ మొత్తము నంది, గాయత్రి, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ 7 పంపుల ద్వారా లిఫ్టింగ్. ఈ 7 పంపులు కూడా కాళేశ్వరంలో భాగమే. 7 పంపులు ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. దాంతో కాళేశ్వరంతో సంబంధం లేకుండానే అన్ని నింపుతున్నామని ఇంకా చెప్పలేదు. ఇంకా అదృష్టం. మేడిగడ్డ బ్యారేజ్ ఎంత కీలకమో ఇక్కడ అర్థం చేసుకోండి. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కనుక మనము ఆ రిపేర్ చేసుకొని వాటర్ ఎత్తిపోసుకుంటే ప్రతిరోజు వాటర్ ఎత్తుకునేటువంటి అవకాశం ఉంది. ఆడ కన్నెపల్లి పంపులు ప్రతిరోజు నడిపించుకోవచ్చు. మిట్ట ఎండాకాలం టైంలో కూడా నడిపించుకోవచ్చు. ఏప్రిల్, మేలో కూడా నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఒక 1/2 టీఎంసీ అని ఎత్తుకోవచ్చు వరస్ట్ కేసులో. అప్పుడు ఎండిపోతున్నటువంటి తెలంగాణ గొంతు తడిపెట్టువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు మొత్తం బంద్ పెట్టేసి మంచిగా ఇప్పుడు ఆ బ్యారేజ్ నిర్మాణం పూర్తి అదేమంటారు ఆ రిపేర్ చేయకపోయినా కానీ ఇప్పటికీ పంపుల నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. కానీ తీసుకుంటలేరు. ఎందుకంటే ఇగో ఈ కథ అన్నమాట. ఇవన్నీ నింపితే తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణ బాగుపడు మనకిష్టం లేదు. ఇక్కడ నీళ్లు ఆ కింద ప్రాణహిత నీళ్లు, ఇంద్రావతి నీళ్ళు వచ్చినాయి అనుకో, ఆ కింద చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అవుతుంది, ఆ పైన ఉన్నటువంటి మోడీ గారికి ఇబ్బంది అవుతుంది చెంపల్లిలో. సో కాబట్టి ఇవన్నీ ఎండబెట్టాలి, వాళ్ళకి సహకరించాలి, తెలంగాణని ఆగం చేయాలి. ఈ కార్యక్రమానికి పూనుకున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ అంట. ఎవర్ గ్రీనే. ఎప్పుడు ఎవర్ గ్రీన్ అవుతుంది? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 నడిచినప్పుడు మాత్రమే ఎల్లంపల్లి ఎవర్ గ్రీన్ అవుతుంది. ఎల్లంపల్లికి ఎన్ని రోజులు వస్తుంది వరద? కడెం నుంచి ఆల్రెడీ ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నుంచి కూడా ఇంకొక వారం 10 రోజులు వస్తుంది. తర్వాత మొత్తానికి ఆగిపోతుంది. ఎట్లా వస్తాయి వాటరు? వచ్చిన వాటర్ వచ్చినట్టు కిందికి వదిలేసుకుంటా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూద్దాం ఇంకెన్ని రోజులు నడుస్తుందో ఎట్లా.